ఏంటి? అమ్మా అమ్మా, నీ కాలు మొక్కుతానమ్మా. మా అమ్మ కనబడట్లేదు. నిన్న కుక్కలు పట్టుకున్నారు కదా, అందులో కానీ పెట్టేశారో చచ్చిపోయిందో తెలియదమ్మా. నాకు కాపాడమ్మా. మీ పెరట్లో కొంచెం చోటు అమ్మా, ఉంటాను. బయటికి వెళ్తే నన్ను కూడా పట్టుకెళ్ళిపోతారమ్మా. ప్లీజ్ అమ్మా. మీలాంటి ప్రాణమే కదమ్మా మాదిని. రూపాలు వేరు, ప్రాణం ఒకటే కదా. వాళ్ళ అమ్మ దూరం అయితే వాడు ఏడవడా? అలా మేము ఏడుస్తామని ఎందుకు అనుకోరమ్మా? మీకు నోరు ఉంది, నలుగురికి చెప్పుకుంటారు. మేము నోరు లేదు, అరుస్తే మళ్ళీ కొడతారు మమ్మల్ని. తల్లి దగ్గర పాలు తాగుతున్న పిల్లనని కూడా కనికారం లేకుండా మా అమ్మని తీసుకుపోయారమ్మా. మాకు అక్కలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు అందరూ ఉన్నారు. అందరూ తలకో పక్క భయపడిపోయి పారిపోయాం. నేను ఒక్కదాన్ని మీ దొడ్లోకి వచ్చానమ్మా. నువ్వు కనబడగాలని ఎందుకో నువ్వు ఆదరిస్తావు అనిపించిందమ్మా. వాళ్ళు ఎటు వెళ్ళిపోయారో ఏంటో. మీలాగే వాళ్ళు కూడా మా అక్క వాళ్ళని కాపాడితే ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడమ్మా. అందరికీ చేతులు ఎత్తి దండం పెడుతున్నాను. ప్లీజ్ మూగజీవాల్ని కాపాడండి, హింస పెట్టకండి. మీకున్న బాధ మాకు ఉంటుంది. ప్లీజ్. ఈ భూమి మీద మీ ఒక్కరికే కాదు, ప్రతి జీవికి హక్కు ఉంది అని తెలుసుకోండి. మేము అడగకపోవచ్చు, భగవంతుడు అడగకుండా ఊరుకోడు. టైం వస్తుంది. మా మూగజీవాల ఏడుపు నిన్ను వెంటాడుతూనే ఉంటాయి. జాగ్రత్తగా ఉండు.